శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. మన స్వామి కూడా చెప్తుంటాడు, భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా అంటుంటారు ఆ మాతృ ప్రేమ గురించి. కానీ ఏమని చెప్తారు? సన్న జాజి కన్నా సంపెంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని చెప్తారు మన స్వామి. ఆయన మన మహిళల కోసమేనని చెప్పి 1995లో నవంబరు 19వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ మహిళల కోసమే ఒక మహిళా దినోత్సవం అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆయన మాకిచ్చిన వరం అన్నమాట. అది మహిళలకు ఇచ్చిన వరం అన్నమాట. అది అలాగే స్త్రీ ఎలా ఆమె యొక్క వైశిష్టం ఈరోజు తెలుసుకున్నాం. 55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళడం, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడం. అంటే ఇప్పుడుండే జనరేషన్లో ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే ఒక 70 ఏళ్ళు వచ్చే వరకే. ఆ తర్వాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతకగలవేమో. అప్పుడప్పుడు వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్ది సార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చేస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడు ఎంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి పట్టుకొని పాత జ్ఞాపకాలు నెమర వేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా? నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకా మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా? పోగొట్టుకున్న తర్వాత ఏడ్చి ఉపయోగం ఏమిటి? రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకులు తొడిగి కిందకు దింపుతుంటే భీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చే ఆయనకి ఆ దృశ్యం చూసి. నా అన్న రావణుడు కూడా మహానుభావుడే, సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, కాంచిన లంకాధిపతి, లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేశానే. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, నేనే చంపించేశానే. అన్నయ్య కనబడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడి, అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి, చంపించేశానే అని తలుచుకుని ఆవేదన చెందాడంట విభీషణుడు ఆ దృశ్యాన్ని చూసి. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ఆయనకి ఆయన గతం గుర్తుకొచ్చింది. వాళ్ళన్నది, నా అన్న వాలి ఎదుటి వారి బలం సగం లాగగలడు, అప్రమేయ పరాక్రమంతుడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు, అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటి బాణం వేయించి చంపేశానే. నాకు అన్న లేడు, నేనిలా చెప్పులు తొడగలేను, నేనిలా కౌగిలించుకోలేను, అన్నయ్యా అని చెయ్యి ఇవ్వలేను, అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడైనాడంట సుగ్రీవుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి పట్టుకొని బతికారు జీవితాంతం. కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు. అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బ్రతికేటట్టుగా మాట్లాడి బ్రతకడానికి అవకాశం ఇచ్చిన వారు స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. ఇంతటి అవకాశం వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళ గొప్పతనం కాదంట, వాళ్ళ భార్యల యొక్క గొప్పతనము. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు.
వెడుతున్నాడు. నీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతుంది. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా ఆనాడు. అడగలేదు ఆ తల్లి. అంటే ఆయన ధర్మాత్ముడు, అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడమే వాళ్ళకి. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు. అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు 10 మంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది. దేనికైనా కారణం స్త్రీయేనమాట, అబల కాదు. స్త్రీని కూడా అబల కాదు, సబల అంటారు. ఆమె ఒక శక్తి స్వరూపిణి, ఒక వేదమాత, ఆమె ఒక గాయత్రి. ఎన్నో పేర్లు, ఎంతమంది సత్యవతి, అన్యవతి, అంగవతి, నిదానవతి, ఎన్నెన్నో గొప్పతనాలు స్త్రీలో ఉన్నాయన్నమాట. అది మనకు తెలియదు. దాన్ని సక్రంగా మనం కానీ ఉపయోగించుకుంటే మంచి కీర్తి ప్రతిష్టలతో మనము ముందుకు పోగలం. లేదంటే ఇలా కుటుంబాలన్నీ భిన్నం చేసుకొని మానసికంగా బాధపడుతూ ఇంట్లోనూ బయట అశాంతికి గురి అయ్యి మనమే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారికి, అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరాం.